అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఇక ఒకరి వల్ల ఒకరు చెడటమేమిటి? చెడే కలిశాం, కలిసే చెడ్డాం అనుకున్నాడు. దీనికంతా తమ బలహీనత, తమ అల్పత్వమే కారణం అనిపించేటప్పటికీ సీతారామారావుకి ఎదురుగుండా వస్తున్న పెద్దమనిషిని అగ్గిపెట్టె నెపంతో ఆపి కాలికి మెలికివేసి పడేసి మొహం పంటపెట్టి తన్ని వెంటనే మహారణ్యాల్లోకి వెళ్లి దారులు కొట్టి బతకాలనిపించింది. ఆ మహారణ్యంలో జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంటుంది! అర్ధరాత్రి 2 ఎడ్డబళ్ళు వస్తుంటాయి. ఆ బళ్లల్లో మొగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లా జల్లలు అంతా కిక్కిరిసి కూర్చునుంటారు. ఎడ్ల మెడలకున్న గంటలు గడగడగడగడా లోగుతుంటాయి. ఆ బళ్ల తొట్లల్లో కూర్చుని బళ్ళు తోల్తున్నవాళ్లు భయం పోగొట్టుకోడానికి ఆంజనేయ తక్రొడకం పఠిస్తూ ఉంటారు. నీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రశస్త ప్రకారం అంటూ ఉంటారు ఎలుగెత్తి. బళ్లలో ఉన్న ఆడవాళ్లు భయపడుతూనే దొంగల కథలు, దెయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. దెయ్యాలు మహా కంత్రీవి. ఒక పల్లకి భుజాన పెట్టుకుని ఎగుకం బైగొకం అని బోయిలకు మళ్ళీ శబ్దాలు చేసుకుంటూ జనాలను మోసం చేస్తాయి. అంతలో దొగలతోపు వస్తుంది. ఆ తోపు దొంగలకు, ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ఆ పేరు వింటేనే హడల్. బళ్లల్లో వాళ్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చునుంటారు. ఎడ్లు కూడా చెవులు రిక్కించి భయం భయంగా మెల్లమెల్లుగా అడుగులు వేస్తూ ఉంటాయి. ముందుకు చూడకుండా పక్కపొదల వైపుకి నడుస్తుంటాయి. బళ్లలో ఉన్న మొగుళ్లలేని ఆడవాళ్లు రాముడేమన్నడే భద్రాచల రాముడేమన్నడే అని పాడుతూ ఉంటారు. అప్పుడు సమయం కోసం పక్కపొదల చాటున ఉండి ఎదురుచూస్తున్న తాము ఒక్కసారి దారిలోకి దూకి ముండల్లారా మూటల్ తెమ్మన్నాడే అంటారు. ఎడ్లు నిలబడిపోతాయి. తొట్లల్లో కూర్చున్నవాళ్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆడవాళ్లు, పిల్లలు బే అంటారు. తమ హృదయాలు మాత్రం కరగవు. ఎందుకు కరగాలి? ఒక్కొక్కరిని నిలబెట్టి దోపిడి చేస్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఇష్టమొచ్చినట్లు తన్నొచ్చు అనేవాళ్లుండరు. ఎక్కడ తమ గౌరవానికి భంగం వస్తుందో అని భయపడవలసిన పనిలేదు. తాను ఆ మహారాణ్యానికి కంటక కిరీటధారి, ప్రస్థానభేరి. రోడ్డుమీద నడుస్తున్న సీతారామారావు బిగ్గరగా నవ్వుకున్నాడు. ఈ ఆలోచన అతనికి అమితానందాన్నిచ్చింది. సంఘంలో ఉన్న కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు, న్యాయశాస్త్రాలు ఏమీ లేకుండా ఉండటం అతనికి హాయిగా ఉంది. ఇంకా ఆలోచించాడు. దోపిడీ అయిన తర్వాత అతనికొక పని చెయ్యబుద్దైంది. ఆ బళ్లలో మంచి వయసు ఉన్న పిల్ల ఒకతే ఉంటుంది. ఆ పిల్ల అందరికీ మల్లే ఉండదు. అతి నిర్మలంగా, కోమలంగా ఉంటుంది. కాని ఆ పిల్ల కూడా భయపడుతూ వణికిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది. తను ఆమెను చూస్తాడు. దగ్గరకు వెళ్తాడు. ఆమెను ఒక్కసారి నక్కసికపర్యంతం చూస్తాడు. ఆమె రెపరెప కొట్టుకుంటూ ఉంటుంది. తన వైఖరిని చూచి మానభంగమైందే అనుకుంటుంది. మానభంగాన్ని గూర్చి అనేక ఊహలు ఊహించుకుంటుంది. అనేక కథలు తను విన్నవి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఆ ఊహల వల్ల ఆమెకు ఎదురుతిరిగి శరీరం అందుకు సిద్ధపడుతుంది. నరాలు సడులుతాయి. శరీరం పాఠానికి వస్తుంది. తను రక్షించమని పట్టుకుంటుంది. ఊరుకో అంటాడు తను. ఆమెకు ఆ ధ్వని మేఘగర్జనలాగు వినబడుతుంది. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ఆపేక్షగా ఉపేక్షిస్తూ ఉంటుంది. పించం విప్పుకొని తను ఏమి చెయ్యడు. జావ్ అంటాడు. తను అనుచరులు అంతా చెట్లచాటుకు వెళ్ళిపోతారు. మానభంగాన్ని గురించి అనేక రకాల ఊహలను ఊహించుకున్న ఆమెకు భయంతో అనేక దృశ్యాలను కలగన్న ఆ పిల్లకు ఏమీ జరక్కపోయేటప్పటికీ ఆశాభంగమవుతుంది. తీవ్రమైన ఆవేదన బయలుదేరుతుంది. దస్సిపోయి కూలబడుతుంది. ఇంత జరిగిన తర్వాత జన్మజన్మలకు తన్ను మరచిపోగలుగుతుందా ఆ పిల్ల? మరచిపోలేదు. అతని ఆలోచన ఆగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు తను? చుట్టూ చూశాడు. రామయ్యతాత ఇల్లు దగ్గర్లో ఉంది. అతనికి రామయ్యతాత దగ్గరకు వెళ్లబుద్దయింది. అతనిప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అతను వెళ్లేటప్పటికీ రామయ్యతాత మనుమడితో ఆడుకుంటున్నాడు. మనుమడు పీపుమీదికెక్కి గుళ్ళం గుళ్ళం చెల్చెల్ అంటున్నాడు. అంత పెద్దవాడు పసిపిల్లవాడిలాగే మల్లే ప్రవర్తించటం, తన్ను తాను మరచిపోయి, తన వయసు మరచిపోయి, తన భావాలు మరచిపోయి, తనూ పిల్లవాడికి మల్లే ఆడుకోవటం అతనికి ఏమీ బాగలేదు. ప్రపంచమింత క్షోభపడుతుంటే రామయ్యతాత శాంతంగా కాలం గడపటం అతనికి అసహ్యం వేసింది.
ఆ క్షణం రామయ్య తాత అతని కళ్లకు మరుగుజ్జుగా మట్టిపిడచగా మర్యాద రామన్నగా కనిపించాడు. రామయ్య తాత అతన్ని చూచి పిల్లవాణ్ణి దించి, "ఈ జీవితముంది చూశావు" అని ఉపన్యాసం మొదలుపట్టాడు. సీతారామారావుకి ఒళ్ళు మండింది. ఈ గుర్రమా తనకు నీతులు ఉపదేశించేది, జీవితం గురించి వ్యాఖ్యానం చేసేది? ఈ గుర్రానికి రావత్తు కూడా లేదే, తనకు తోడు ఇంకొకళ్ళకి హితోపదేశం కూడానా? చూశాను, చూడకేం, పిచ్చివాడు రూపం ధరించి ముడిమీది తంతు ఉంది అన్నాడు. ఈ మాటకు రామయ్య తాత ఉలిక్కిపడ్డాడు. సీతారామారావుని నిశితంగా పరిశీలిస్తూ, "అందరినీ తంతూనే ఉంది బాబూ, కాని ఎంత తన్నినా కొంతమందికి బుద్ధిరాదు" అన్నాడు. అతనికి అప్పుడే తన భార్యను కొట్టినందుకు ఎత్తిపొడుస్తున్నాడనిపించింది. ఇతనికి అప్పుడే ఎట్లా తెలిసింది? తెలిసిన మాత్రం ఇతనెవ్వరూ తన్ను ఎత్తిపొడవటానికి? అతన్ని ఏదో ఒక విధంగా అవమానపరచాలని బుద్ధి కలిగింది. "రామయ్య తాత, వీడు నీ కూతురు బిడ్డగా?" అని అడిగాడు. "అవును బాబూ" అన్నాడు. "ఒక్కసారి నీ కూతురు బిడ్డ ముక్కుదుడువు తాత, చూడాలనుంది. నువ్వు ఆ పనిచేస్తే చూచి చచ్చిపోవాలనుంది" అన్నాడు సీతారామారావు. రామయ్య తాత అతన్ని పరీక్షగా చూశాడు. ఇట్లా అన్నాడు, "చావదలచిన వాళ్లకి కోర్కెలుంటం మంచిది కాదు బాబూ. కోర్కెలున్నవాడు చావటానికి అర్హుడు కాడు. చావు బ్రతుకులు రెండూ సమాన దృష్టితో చూడగలిగినవాడే ఏ పనైనా చేయగలుగుతాడు. చస్తాను చస్తాను అని బెదిరించి భయపెట్టి సంకదృష్టిని సానుభూతిని సంపాదించదలిచినవాడు చావలేడు బాబూ" అన్నాడు. "మరి నువ్వెందుకు బ్రతుకుతుండట్టు తాతా? నీకేమీ కోర్కెల్లేవుకా? మనమడి ముక్కు తుడవటానికా?" అనడిగాడు. అతనికి ఎందుకునో రామయ్య తాతను చూస్తున్న కొద్దీ కోపం ఎక్కువ అవుతూ ఉంది. గిల్లి కజ్జా పెట్టుకుని కిందపడేసి డొక్కల్లో తన్నాలనిపిస్తుంది. "అయితే తాతా, రాములవారు భగవంతుడైనప్పటికీ అనేక తప్పులు చేయటానికి కారణమేమిటంటావు? మానవుడిగా ఉన్నంతకాలం మానవమాతృడిగాగే ప్రవర్తించాలని కాదు నీ చెప్పేది? ఎంత తెలివిగలవాడైనా పరిస్థితులను సమన్వయం చేయగలగటమే గొప్పవాని లక్షణం. అంతేకాదు, నువ్వు నాకు చెప్పింది కూడా అదే కాదు?" అని అడిగాడు. అతను ఏదో ఒక విధంగా తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తాత గ్రహించాడు. సంభాషణ పెంచకూడదనుకుని తల ఊపాడు. "ఇక నా భార్యను కొట్టడంలో తప్పే ఉంది తాతా. నా భార్యను కొట్టడం తప్పు అని నాకు తెలుసు. ఆమె తప్పేమీ లేదని, నా మనోవికారమే కారణమని నాకు తెలుసు. తెలిసినప్పటికీ మానవులు చేసే పనే నేను చేశాను. నా ఆలోచనలు నీవన్నట్లు పరిస్థితులకు అతీతంగా ఉండకుండా చూసుకున్నాను. తాతా, రాములవారు సీతాదేవిని చితి ఎక్కించటానికి, మహారణ్యాల పాలు చేయటానికి కారణమిదేకా తాతా? నేను కూడా అవతార పురుషుణ్ణి కాడు కదా" అని అడిగాడు. రామయ్య తాత కొంతసేపాల మాట్లాడలేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు. క్షణక్షణానికి మాట మారుతున్నాయి. కళ్ళు ఎరుపెక్కినాయి. కనుబొమ్మలు ముడిపడినాయి. కొంతసేపైన తర్వాత సీతారామారావుని గుచ్చిచూస్తూ, "నా మనుమరాల్ని కొట్టావా బాబూ" అని అడిగాడు. అతని గొంతులో సహజంగా ఉండే మార్దవం, చూపుల్లో సహజంగా ఉండే సానుభూతి ఇప్పుడు లేవు. "అవును తాత" అన్నాడు సీతారామారావు. "పెద్దలు గడిచిన దారినే నడిచాను. ఆ శ్రీరామచంద్రమూర్తి నా ఆదర్శం" అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తాత ఉడుకుతున్నాడు. ఇంకా ఉడికించాలని అభిలాష కలిగింది. దేనికీ తొణకని తాతను కదిలించి, కోపం తెంచి అతనిలోని సామాన్య మనిషి లక్షణాలను చూడటం అతనికి ఆ క్షణం ఆనందాన్నిస్తూ ఉంది. తాత కళ్ళు చింతనిప్పులైనాయి. "మూర్ధుడా, శ్రీరామచంద్రమూర్తితో పోల్చుకుంటున్నావా?" అన్నాడు. సీతారామారావుకి తాత ఉగ్ర నరసింహమూర్తిగా కనిపించాడు. ఇందాకట్నుంచి నిప్పుతో చెలగాటమాడుతున్నట్టు అప్పుడు అతనికి బోధపడింది. తాత తను అర్థం చేసుకున్న తాత కాదు. ఇన్నాళ్ళు ఆయనతో తను కలిసిమెలిసి ఉన్నా, అనేక విషయాలు మాట్లాడుతున్నా తాతని అర్థం చేసుకోలేదు. తాతలో తను ఎన్నడూ ఊహించి ఎరగని కొత్త మనిషి కనబడేటప్పటికీ అతనికి భయం వేసింది. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.